హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై థర్డ్ బ్లాగ్. సో ఇవాళ వ్లాగ్ నేను రికార్డ్ చేయాలా వద్దా అని చెప్పి ఆలోచించాను. కానీ వ్లాగ్ చేద్దాము, రెగ్యులర్గా చేద్దాము, వ్లాగ్స్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కదా, అందుకని నేను సరేలే అని చెప్పి స్టార్ట్ చేశాను రికార్డ్ చేయడము. సో ఫస్ట్ లేచేసిన తర్వాత మార్నింగ్ బెడ్ అంతా సర్దేశాను. తర్వాత నాకు ఇవాళ సాయంత్రం కొంచెం దాండియా ప్రాక్టీస్ లాగా ఉంది. అంటే నవరాత్రి వస్తుంది కదా, అందుకని అపార్ట్మెంట్లో వాళ్ళు కొంతమంది దాండియా నైట్ లాగా చేద్దామని చెప్పానని అన్నారు. నేను పెద్ద డ్యాన్స్ చేసేదేమీ లేదు, బట్ నలుగురితో సహా ఎంజాయ్ చేసే తప్పలేదు కదా. సో అందుకని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. ఇవాళ నాది ఫౌండేషన్ మీద నేను ఒక వీడియో చేశాను, సో అది ఎడిట్ చేస్తున్నాను అనమాట. నేనైతే ఎడిటింగ్ మొత్తం అంతా నేనే చేస్తాను. వీడియో షూటింగ్, ఎడిటింగ్ అండ్ లైటింగ్ సెటప్ అంతా నేనే చూస్తాను. ఫస్ట్లో హస్బెండ్ హెల్ప్ చేశారు, కానీ ఇంకా తర్వాత నేనే మొత్తం అంతా తెలుసుకుని నా యూట్యూబ్కి సంబంధించినవన్నీ నేనే మేనేజ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే లంచ్లో వైట్ రైస్ రెగ్యులర్గా తిననండి. నేను బ్లాక్ రైస్ కానీ తర్వాత కీన్వా, మిల్లెట్స్ ఇట్లాంటివి ఎక్కువ తింటాను. బికాజ్ మనకి కార్బ్స్తో పాటు ఫైబర్ అండ్ ప్రోటీన్ ఇవన్నీ కూడా మనం తినే ఫుడ్ నుంచి వస్తే మంచిది కదా. వైట్ రైస్లో అవన్నీ మనకి చాలా తక్కువ దొరుకుతాయి, అందుకని నేను బెటర్ ఆప్షన్స్ కోసం చూసుకుని అవి తింటానన్నమాట. సో ఇదేంటంటే నేను పన్నీర్ని కొంచెం పన్నీర్ క్యూబ్స్ని మ్యారినేట్ చేయడం కోసం అందులో నేను ఆలివ్ ఆయిల్ అండ్ సోయా సాస్, తర్వాత కొంచెం చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసాను. ఇది పన్నీర్ని నేను కొంచెం ఇట్లా కట్ చేసి అందులో మ్యారినేట్ చేసి ఆ తర్వాత ప్యాన్ మీద షాలో ఫ్రై లాగా చేసి అది నేను ఇవాళ తీసుకునే ఫుడ్లో ఇంక్లూడ్ చేస్తాను. సో ప్రోటీన్ సోర్స్ లాగా పన్నీర్ నాకంతే. సో వెజిటేరియన్స్కి పన్నీరే కదా ప్రోటీన్ సోర్స్, అందుకని. సో పన్నీర్ మ్యారినేట్ అది అవుతూ ఉంటే ఈ లోపల నేను వెజిటబుల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. నేనైతే ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ తింటాను. ఏ వెజిటబుల్స్ అయితే ఉన్నాయో అవన్నీ కలిపేసి. సో ఇప్పుడు ఏంటంటే వెజిటబుల్స్ని కూడా నేను ఇట్లా ఆలివ్ ఆయిల్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ నెక్స్ట్ పెప్పర్ పౌడర్, సాల్ట్ ఇట్లా వేసి ఇవన్నీ నేను ఇందులో కూడా కొంచెం మ్యారినేట్ లాగా చేసి ఓవెన్లో నేను రోస్ట్ చేస్తాను. ఆల్రెడీ ఓవెన్లో నేను కాలీఫ్లవర్ అండ్ పంప్కిన్ పెట్టేశాను, బికాజ్ అవి కొంచెం టైం పడతాయి కదా మనకి రోస్ట్ అవ్వడం కోసము, వెజిటబుల్స్ గట్టిగా ఉంటాయి కదా. సో ఇప్పుడైతే నేను ఇందులో ఏం తీసుకుంటున్నానంటే బేబీ కార్న్ ఒకటి, తర్వాత క్యారెట్, తర్వాత నెక్స్ట్ మనకి రాడిష్ కానీ, బీన్స్, బీట్రూట్, బ్రోకలీ, ఇట్లా నాకు పర్టికులర్గా ఇవే అని చెప్పలేదు. మనం ఎన్ని కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్, ఎన్ని వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ కన్జ్యూమ్ చేస్తే మన గట్ హెల్త్కి అంత మంచిది. గట్లో గుడ్ బ్యాక్టీరియా గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వెజిటబుల్స్ని మనం ఎవ్రీ వీక్, రోజు అవే కాదు, మార్చి తింటూ ఉండాలి. బట్ పాయింట్ ఏంటంటే ఎన్ని ఎక్కువ వెజిటబుల్స్ కన్జ్యూమ్ చేస్తే అంత మంచిది. బట్ ఇవన్నీ మనం కూరలు అవి వండుకోవడానికి కుదరదు కదా, అందుకే ఇట్లాగా. సో చెప్పాను కదా పంప్కిన్ అండ్ కాలీఫ్లవర్ని ఫస్ట్ రోస్ట్ చేయడానికి పెట్టానని. సో ఇవి కూడా యాడ్ చేసేసి ఒక 6 to 7 minutes అనమాట ఓవెన్లో రోస్ట్ చేసి ఈ లోపల నేను పన్నీర్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఆ పన్నీర్ని ప్యాన్ మీద షాలో ఫ్రై చేస్తాను. ఇవాళ నేను ఏంటంటే బ్లాక్ రైస్ కుక్ చేశాను అనమాట. సో దాంట్లో యాడ్ చేసుకోవడానికి ఇది డ్రెస్సింగ్ లాగా చేస్తున్నాను. దీంట్లో నేను ఇవాళ అవకాడో తీసుకున్నాను. అవకాడో కూడా హెల్దీ ఫ్యాట్, చాలా మంచిది. సో అవకాడో తీసుకుని దాంట్లో కొంచెం మళ్ళీ ఆలివ్ ఆయిల్ అండ్ తర్వాత కొంచెం ఇది న్యూట్రిషనల్ ఈస్ట్ అని అంటారు. ఇది మనకి డ్రై ఈస్ట్ నుంచి తయారు చేస్తారు. ఇందులో మనకి విటమిన్ B12 అయితే చాలా ఉంటుంది. సో మజిల్ పెయిన్స్ అట్లా ఉన్న వాళ్ళకి విటమిన్ B12 చాలా మంచిది. సో అందుకని, అండ్ ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది న్యూట్రిషనల్ ఈస్ట్లో, అందుకని అది తీసుకున్నాను. సో దాన్ని బ్లెండ్ చేసేసి తర్వాత ఇంకా వెజిటబుల్స్ రోస్ట్ అయిపోయాయి. ఇది వచ్చేసి నేను వాళ్ళ బ్లాక్ రైస్ కుక్ చేశాను. సో కప్ ఆఫ్ బ్లాక్ రైస్ తీసుకుని మిగతావన్నీ వెజిటబుల్స్ ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ వెజిటబుల్స్, అండ్ తర్వాత కొంచెం ఇందాక నేను ఏంటంటే ఇలా బ్లాక్ చెన్నా, స్ప్రౌటెడ్ చెన్నా ఉంటే దాన్ని బాయిల్ చేశాను, స్టీమ్ చేశాను యాక్చువల్లీ. సో దాంతోపాటు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా, సో ఆ పన్నీర్ని కూడా ఇట్లా అసెంబుల్ చేస్తున్నాను. సో దాంట్లో పైన ఏంటంటే కొంచెం మనకి లెటస్, క్యాబేజ్ ఒకటి, తర్వాత ఇవి ఏంటంటే చెర్రీ టొమాటోస్ అనమాట, కొంచెం క్రంచీనెస్ కోసం అని చెప్పి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న డ్రెస్సింగ్ ఉంది కదా, అవకాడో డ్రెస్సింగ్, అది. సో అది పైన కొంచెం స్ప్రింకిల్ చేసి
ఫైనల్గా. సో డ్రెస్సింగ్స్ లేకుండా ఇలా సాలడ్స్ తినడం కొంచెం కష్టం అండి. అంటే తినచ్చు, కానీ డ్రెస్సింగ్స్ యాడ్ చేస్తే ఇంకొంచెం టేస్ట్కి ఒక మంచి ట్విస్ట్ వస్తుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వర్కౌట్ చేస్తున్నాను. సో చెప్పాను కదా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అది చేస్తున్నానని చెప్పి, మజిల్స్కి చాలా మంచిది అండ్ చెయ్యాలి కూడా. కొంచెం ఒక 30s 40sలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే మనకి మజిల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి తగ్గుతాయి, తర్వాత ఫ్యూచర్లో కూడా మంచిది. బట్ నాకు బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి నేను హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయలేను. చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి నేను ఏం చేయగలను, ఎంతసేపు చేయగలను అని చెప్పి. సో వీడియో ఇందాక ఎడిట్ చేశాను కదా, ఆ ఎడిట్ చేసిన వీడియో ఎట్లా ఉంది, ఫైనల్ అవుట్కమ్ అప్లోడ్ చేసే ముందు ఒకసారి చూస్తున్నాను. మాకు ఇంటీరియర్ వర్క్స్ ఇంకా కొంచెం బాకీ ఉన్నాయి. సో ఇంటీరియర్ డిజైనర్స్ వచ్చారు మధ్యాహ్నం పూట, దాంతో చాలా టైం అయిపోయింది అక్కడే. ఇంకా టైం వచ్చేసి 6 అవుతుంది. చెప్పాను కదా దాండియా ప్రాక్టీస్ కోసం కలుద్దామని చెప్పన్నారని. సో 5:30 6 ఆ టైంలో అనమాట. సో దానికోసం అని చెప్పి వెళ్తున్నాను. ఆ రోజైతే నేను ఎంత చేస్తాను ఏం చేస్తాను తెలీదు, బికాస్ ఐ కెనాట్ ఓవర్ డూ ఇట్. అందుకని నేను ఊరికే అందరితో కలిసి పార్టిసిపేట్ చేసి సరదాగా నలుగురితో పరిచయం పెరుగుతుంది, ఫ్రెండ్స్ అవుతారు అండ్ మనం మంచి టైం స్పెండ్ చేస్తాం కదా, అదనమాట ఇక్కడ గోల్. సో అక్కడ ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసినట్టున్నారు. నేను ఇంకా వెళ్ళి వాళ్ళని జాయిన్ అవుతాను. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి డిన్నర్ చేసి ఇంకా పడుకోవడమే. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.